జరిగిన ఘటనపై ఒక్కొక్కరు ఒక రకంగా తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అయితే పవన్ కళ్యాణ్ గారు అధికారంలో ఉండి ప్రభుత్వంలో ఉండి డైరెక్ట్గా ఆయన మాట్లాడిన మాటలు అన్నది ఇప్పుడు పెద్ద ఎత్తున దుమారం లేపుతున్నాయి. అది అధికారంలో ఉన్న వాళ్ళు ఈ రకంగా మాట్లాడతారు. ఆయన టీటీడీ చైర్మన్ గారిని వదలలేదు, ఈవోను వదలలేదు, ఏవోను వదలలేదు, ఎవరిని కూడా వదలలేదు. సార్ ఎలా చూడాలి దీన్ని? అంటే తప్పకుండా పవన్ కళ్యాణ్ నిన్న మాట్లాడిన దాంట్లో అంతకుముందు తిరుపతిలో ఆయన మేజర్గా చేసింది సనాతనవాదము, లడ్డూ సమస్య మీద. కానీ నిన్న మాట్లాడిన దాంట్లో కూడా అది ఆయన లోపల ఉందేమో, కానీ ప్రధానంగా రాజకీయంగా వ్యూహాత్మకమే కాకుండా ఉప ముఖ్యమంత్రిగా నిలదొక్కుని చాలా కీలకమైన వ్యాఖ్యలు చేసినట్టుగా ఉంది. అది చాలా ప్రాధాన్యత. అంటే ముగ్గురు నిజానికి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి విడివిడిగా వెళ్ళడము, ప్రతిపక్ష నాయకుడు హోదా సంగతి పక్కన పెట్టండి, మాజీ ముఖ్యమంత్రి కూడా ఆ సమయంలోనే ఉండడం అన్నది చాలా అసాధారణం. ఇట్లాంటి సన్నివేశం మనం ఎక్కడ చూడం. అంటే తిరుపతి ఘటన విషాదం ఎంత ప్రభావం చూపించిందో అది తెలుస్తుంది. మూడవది ప్రతి వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి మాట్లాడడం అనేది కూడా మనం గమనిస్తాం. ఇంకా జగన్ అవి మనం మాట్లాడే ముందు నేను కూడా పవన్ కళ్యాణ్ విడిగా గుర్తించాల్సినంత ప్రత్యేకత ఆయన చూపించాడు. చంద్రబాబు నాయుడు ప్రధానంగా రాజకీయ నాయకత్వాన్ని కాపాడి, రాజకీయ బాధ్యత కాదు ఇదంతా అధికారుల బాధ్యత, ఎగ్జిక్యూటివ్ రెస్పాన్సిబిలిటీ అనే వైపే వెళ్ళాడు చంద్రబాబు నాయుడు మాట్లాడిన ప్రతిదీ, తీసుకున్న చర్యలతో సహా. రెండవది పొరపాటు జరిగింది, మేము క్షమాపణ లేదా విచారిస్తున్నాము. నేను నిన్న కూడా అన్నాను మీతో, మేము జాగ్రత్తగా ఉండాల్సిందే అని ఒక్కరు కూడా ఇంతవరకు అనలేదే, ఏదో రకరకాలుగా మాట్లాడుతున్నారని. ఆ విధమైనటువంటి విమర్శనాత్మకపూర్వకమైన ప్రకటన, నేను క్షమాపణ చెప్తున్నాను, తప్పు జరిగింది, ప్రభుత్వం తరఫున క్షమాపణ చెప్తున్నాను. ఈ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఎందుకంటే ముఖ్యమంత్రి నగరంలో ఉండగా ఆయన వేయండి వెంకటేశ్వర భక్తులందరికీ, ఏడుకొండలవాడి భక్తులందరికీ, హైందవ ధర్మాన్ని నమ్మిన ప్రతి ఒక్కరికి, క్షతగాత్రులైన వారికి, ప్రతి ఒక్కరికి, ప్రాణాలు కోల్పోయిన వారికి, వారి కుటుంబాలకి, స్నేహితులకి, బంధువులకి తప్పు జరిగింది. మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణలు అడుగుతుంది. రెండు చేతులెత్తి క్షమాపణలు అడుగుతుంది. జరగకుండా ఉండాల్సిన సమయం ఇది. చాలా ఆనందంగా దర్శనం చేసుకొని వెళ్ళిపోవాల్సిన సమయం ఇది. ఇలాంటి సమయంలో ఇలా జరగటం, లోపల ప్రతి ఒక్కరితో మాట్లాడితే వెంకటేశ్వర భక్తులు సార్ అదే చాలా కీలకమైన వ్యాఖ్యలు అవి. రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణ చెప్తుందని నేత అక్కడ ఉండగా ఉప ముఖ్యమంత్రి చెప్తున్నారు. దీంట్లో రెండు అంశాలు కనిపిస్తున్నాయి. ఒకటి, ప్రభుత్వం తరఫున పూర్తిగా తన బాధ్యత తీసుకొని మాట్లాడడం. రెండవది, ముఖ్యమంత్రి చెప్పని మాటలు తను చెప్పడం. దీని మీద మనం ఎక్కువ వివరిస్తే కూడా అనేవాళ్ళు వ్యాఖ్యలు ఏమన్నా చేయొచ్చు, కానీ ఇందులో చాలా స్పష్టంగా కనిపిస్తున్నది ఏంటంటే సంకేతం ఒకటి కనిపిస్తుంది. బాధ్యత నుంచి మనం పారిపోకూడదు, తప్పు జరిగింది, మనం సరిగ్గా చేయలేదు, కాబట్టి దీనికి క్షమాపణ చెప్పాలి అన్నది ఆయన గుర్తించాడు. దాన్ని మిగతా వాళ్ళు గుర్తించలేదు, దానికి సిద్ధపడలేదు వాళ్ళు. ఇప్పుడు ప్రతి సందర్భంలో భేషజాలకు పోవాల్సిన అవసరం ఏముందండి? చైర్మన్ గారు మొన్నటి నుంచి మాట్లాడుతున్నారు, చాలా బాధ వేస్తుంది, నేను కూడా ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది, ఇలా జరుగుతుంది అనుకోలేదు చెప్పడానికి బదులు ఎలా అంటే ఎంతసేపటికి కవరప్ ఆపరేషన్స్ మీద మనకుంటున్నటువంటి దృష్టి, టేకింగ్ రెస్పాన్సిబిలిటీ, బాధ్యత తీసుకోవడం, గొప్పలు చెప్పుకున్నప్పుడు తప్పులకు బాధ్యత కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా. సో పవన్ కళ్యాణ్ ఆ విషయంలో బహుశా అందరూ అభినందిస్తారు. ఆయన అంటే ఇది అభినందించుకునే సమయం కాదు, కానీ సరిగ్గా చేశాడు అని భావిస్తారు. రెండోది, సరే ఆయన సనాతన హిందువులు లేకపోతే భక్తి కలిగిన వాళ్ళు రకరకాల పద్ధతులు చెప్పినా ఆ మానవత్వం అన్న వాళ్ళందరినీ కలిచివేస్తుందండి. నిజానికి మతానికి ఎందుకు వచ్చారు రాలేదు కాదు, కాబట్టి అందరికీ కూడా మనుషులకు, పాలితులకు చెప్పినటువంటి క్షమాపణ అనుకోవాలి. దీని ద్వారా పెద్ద గుణపాఠం ప్రభుత్వానికి అధికార పీఠం మీద నుంచే చెప్పడం అన్నది గుర్తించాల్సిన విషయం. రెండవది, సాధారణంగా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఒకటేసారి రావటం, విడివిడిగా రావటం. ఒకేసారి వచ్చినప్పుడు విడివిడిగా రావటానికి కారణాలు ఏంటి? రాజకీయంగా రంధ్రాన్వేషణ అలా ఉంచి పవన్ కళ్యాణ్ తన సొంత గొంతు వినిపించదలుచుకున్నాడు. నేను ఇంకొక అడుగు ముందుకు వేస్తున్నాను, దీని మీద పూర్తిగా బాధ్యత తీసుకొని క్షమాపణ చెప్పబోతున్నాను. చంద్రబాబు ఉంటే ఆయన ఇలా చెప్పలేరు కదా. చంద్రబాబు మాట ఒకసారి అన్నారు, కానీ 4 సార్లు ముఖ్యమంత్రి అని అన్నారు, కానీ చాలా స్పష్టంగా ఆయన చెప్పారు. ఇంకా రెండోది,
ఈ మొత్తంలో ఎక్కడ చైర్మన్ పాలక మండలి అనే ప్రశ్నే రాలేదు. తెలుగుదేశం మాట్లాడిన దాంట్లో కానీ, ముఖ్యమంత్రి మాట్లాడిన దాంట్లో కానీ. పవన్ కళ్యాణ్ మొత్తం అధికార యంత్రాంగాన్ని, బోర్డును, దాంట్లో బాధ్యత వహిస్తున్న వాళ్ళు అందరినీ కూడా అంటే ఒక విధంగా చాప చుట్టినట్టుగా చుట్టి అందరిది కూడా ఇక్కడ బాధ్యత. దాంట్లో జనసేన వాళ్ళు కూడా ఉన్నారు ఆ మాటకు వస్తే. చివరి నిమిషంలో యాడ్ చేయబడిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి అందరిది బాధ్యత అని చెప్పడం ద్వారా ఇది ఎవరి మీద తోచే అవకాశం లేదు. అలాగే కుట్ర గిట్ర ఇట్లాంటివి కూడా నేనేం అనదలుచుకోలేదనే మాట కూడా పరోక్షంగా ఎక్కడో అన్నారు. తర్వాత దర్యాప్తు వేరే విషయం, కానీ ఎవరి మీద వేసేసి వెంటనే దీన్ని పొలిటిసైజ్ చేయడం అనే ప్రయత్నానికి పవన్ కళ్యాణ్ మాటలు పూర్తిగా బ్రేక్ వేసాయి. పాలనాపరమైన వైఫల్యము, తగిన జాగ్రత్తలు తీసుకోకపోవటము, దీన్ని ఎలా చేయాలి ఇప్పటికైనా అన్నది. ఇంకా కీలకంగా సూటిగా చెప్పింది ఏంటంటే చైర్మన్కు, ఈవోకు, అదనపు ఆయన ఈవోకు మధ్యలో సత్సంబంధాలు లేవు అని కూడా కుండ బద్దలు కొట్టి మరీ చెప్పేశారు. ఇది అందరికీ తెలిసిన విషయమే, తిరుపతిలో ఇది బహిరంగ రహస్యం. అంటే దీనికి మూలాలు కూడా ఆయన ఇంకో మాట అన్నాడు, వీఐపీల మీద మీరు కేంద్రీకరిస్తున్నారు కానీ సామాన్య భక్తుల మీద కేంద్రీకరించట్లేదని. నేను చైర్మన్ నాయుడు గారికి జరిగిన మొదట సత్కార సభలో ఆ రోజు నేను చెప్పాను, అది ఏది కలవారినే గాని కరుణించలేడా, నిరుపేద మొరలేవి వినిపించుకోడా, కన్నీటి బతుకుల కనలేని నాడు, స్వామి కరుణామయుండన్న బిరుదేలనమ్మ, అడగవే మాయమ్మ అలివేలు మంగ, అడగవే మాయమ్మ అనురాగవల్లి, నడిరేయి ఏ చాములో స్వామి నిన్ను చేర దిగివచ్చును. రాలేదు స్వామి, రాడు కదా. స్వామి తరఫున అక్కడ ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం రావాలి, దానికి సంబంధించిన సిబ్బంది, భాద్రబంది, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి తాలూకు మనుషులు ఇక్కడ ఎవరున్నా వాడు రాలా ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఆయన ఈ వైఫల్యం అనేది చాలా స్పష్టంగా ఉంది అని చెప్తూ, మీరు కలవారినే కానీ కరుణించలేడా, నిరుపేద మొరలేవు వినిపించుకోవడం సామాన్య. ఇది ఇంకో పాట కూడా ఉంది, తిరుమల తిరుపతి వాళ్ళు స్వయంగా తీసిన వెంకటేశ్వర వైభవం సినిమా ఉంది. కోటికి పడగెత్తిన ధనవంతుడు, నీ గుడి ముంగిట సామాన్యుడు, కూటి కోసం శ్రమపడే నిర్భాగ్యుడు, నీ కృపకెప్పుడు సమపాత్రుడు, ఏడు కొండల వెంకటేశ, మూడు మూర్తుల తిరుమలేశ. ఇది పాట. అవును, వాస్తవంగా అంటే కోటికి పడగెత్తిన ధనవంతుడు, కూటికి శ్రమపడే నిర్భాగ్యుడు, నీ కృపకెప్పుడు సమపాత్రుడు. భక్తుల నమ్మకం దాని మీద కోట తరాలు, వందల శతాబ్దాల తరపు పూజ కృష్ణదేవరాయల నుంచి ఇప్పటి వరకు కూడా. కాబట్టి ఈ పరిస్థితుల్లో వీఐపీల మీదే మీరు దృష్టి పెట్టి సామాన్యులు ఎందుకు, ఇంకా మనలాంటి వాళ్ళు కన్నా కొంచెం మనుషుల సంబంధాలు ఉంటాయి కొంతమందికి. ఇది పాత్రికేయులు, లేకపోతే ఐఏఎస్లు, ఐపీఎస్లు, రాజకీయ నాయకులు, ఇట్లాంటి మామూలు ఏంది ఎంత పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితుల్లో తిరుపతిలో జరిగిన అతిపెద్ద అపచారం ఏదైనా ఉంటే, భక్తికి కేంద్రంగా ఉండాల్సిన తిరుపతిని లాబీయింగ్కు కేంద్రంగా మార్చటం, దాన్ని ఒక పునరావాస కేంద్రంగా మార్చారని అందరూ అంటున్నారు. రాజకీయ పునరావాసం ఓకే, ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి పదవులు ఇస్తారు, అది ఓకే. కానీ అంతకు మించి అది ఒక లాబీయింగ్ కేంద్రంగా మార్చబడింది. అక్కడ అది ఐటీ సమస్యలైనా, లీగల్ సమస్యలైనా, పార్టీల్లో బేరసారాల సమస్యలైనా ఇవన్నీ సెటిల్ చేసుకోవడానికి దీనికి తగిన వాళ్ళని అక్కడ నియమించడం అన్నది ఒక లక్షణంగా మారిపోయింది. సో భక్తి అనేది లేదా విశ్వాసం అనేది వెనకపట్టు పట్టేసి ఇతరమైనటువంటి పునరావాసాలు ఇవన్నీ వచ్చాయి. అది ఎప్పుడైతే మీకు లాబీయింగ్ ముఖ్యమవుతుందో వీఐపీలు ముఖ్యమవుతారు. సో పవన్ కళ్యాణ్ నేను చెప్పారు ఉదాహరణకు, కానీ ఈరోజు చూడండి, మీరు వచ్చే వాళ్ళని రావద్దని నేను చెప్పట్లేదు, పైన ఉన్న వాళ్ళకి భక్తి ఉండకూడదని కాదు, కానీ సామాన్యంగా మామూలుగా ఒకటే పద్ధతి ఉండాలన్నది కాస్త అక్కడ ఎగిరిపోతూ ఉంది. కాబట్టి బహుశా ఆయన ఈరోజు మళ్ళీ చూస్తారేమో నాకు తెలియదు. ఇప్పటికే మీడియాలో అలాంటి వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి, నిన్న చెప్పింది ఇప్పుడే పాటించట్లేదని. ఈ వీఐపీ సంస్కృతి లేదా వీఐపీల చుట్టూ పరిభ్రమణం, ఆఖరుకు టీటీడీ ప్రధాన అర్చకుడు ఒక కార్పొరేట్ అధిపతి ఒక బాలసాలకో ఇంకో దానికో కొన్ని విగ్రహాలు తీసుకుపోయాడనే ఆరోపణ దాకా వచ్చిందంటే ఎవరు ఉల్లంఘిస్తున్నారు అసలు సనాతనము, మతము, ఇటువంటి వాటివి. సో కీలకమైన వ్యాఖ్యలు చేశాడు.
ఇంకా అడ్మినిస్ట్రేషన్ విషయానికి వస్తే తప్పకుండా ఇప్పుడు వచ్చిన కొత్త చైర్మన్కు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కు ఈఓకు పడడం లేదన్నది తిరుపతిలో జనవాక్యం. శ్యామలరావు అని ఆయన గట్టి ఆఫీసర్ ఇదంతా ఉంది. అదిగాక లడ్డూ వివాదం ఇదంతా చాలా ఇదిగా ఉన్నప్పుడు ఆయన వచ్చి కొంచెం ఏదో సార్మం చేశాడు. కానీ చైర్మన్గా ఈయన వచ్చిన తర్వాత కొత్త చైర్మన్కు ఆయనకు సఖ్యత లేదా సమన్వయం లేదు. ఇది పవన్ కళ్యాణ్ నిన్న దాన్ని బహిరంగంగా చెప్పాడు తప్ప ఇది సర్వసాధారణమైన ప్రజాభిప్రాయంగా అక్కడ ఉంది. దానికి కారణం ఏంటి అంటే ఆయన పనులు బాగానే చేస్తారు, కానీ ఆయన యాటిట్యూడ్లో కొంత ఉంది. అలాగే కొత్తగా వచ్చి అసలు కనీసమైన సంప్రదింపులు ముందుగా దానికి అవసరమైన ఏర్పాట్లు లేకుండా అన్ని బహిరంగ ప్రకటనలు మీడియా ముఖంగా తెలుసుకోవాల్సి వస్తే మేము ఏం చేయాలి అనేది ఒకటి. వీళ్ళిద్దరు కాకుండా మూడో అదనపు ఆయన వెంకయ్య చౌదరి గారు. వెంకయ్య చౌదరి అయినా అంతకుముందు రకరకాల కామెంట్ చేస్తూ ఉండేవాళ్ళు. మీరు రెడ్డి గారా చౌదరి గారా లేకపోతే ఇంకొకరా, ఈ చర్చ శుద్ధ అనవసరమైంది. కానీ ప్రయోజనాలు ఇక్కడ ముఖ్యం. ఈయన చంద్రబాబు నాయుడుకు లేకపోతే వాళ్ళ పరివారానికి చాలా సన్నిహితుడైన విషయంలో ఏం సందేహం లేదు. సో ఆయన పాత్ర ఏంటి ఇప్పుడు, అది కూడా వెంకయ్య చౌదరి పేరు కూడా నిన్న పవన్ కళ్యాణ్ చెప్పడం మనం చూస్తాం. అంటే ఆయన తను మాట్లాడే మాటల యొక్క ప్రభావము లోతు తెలిసే మాట్లాడారు. ఇవన్నీ చక్కదిద్దకపోతే దీనికి కనీసమైనటువంటి శాంక్టిటీ, ఆ పవిత్రత గురించి చంద్రబాబు రెఫర్ చేశారు. కానీ ఆ వాతావరణం పాడైపోతుంది అన్నటువంటి మాట మటుకు పవన్ కళ్యాణ్ చాలా చాలా గట్టిగా చెప్పడం మనం గమనిస్తాం. నాలుగోది అతి ముఖ్యమైనది, మనం గతంలో కూడా చర్చించిన ఒక రాజకీయ కోణం, హోంశాఖ పోలీసులు.